ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనలను గడిచిన దినమంతా తన కృపచేత మనలను భద్రపరిచి తన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలుగు చేసి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చి మరొక దినాన్ని ప్రభు తన కృపలో మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు చూపిస్తున్న కృప, ఆయన మనకిచ్చిన నూతనమైన దినం, ప్రభు మన ఎడలు అనుగ్రహిస్తున్న ఆయన వాత్సల్యము కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన జీవిత కాలమంతా ఈ దినమంతా కూడా ఆయనకి ఇష్టలుగాను ఆయన ఆజ్ఞలను కైకొనొచ్చు దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతున్నది: మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు, భక్తుడు వ్రాస్తున్నటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు, దేవుని ఆజ్ఞలనట మనము గైకొనొచ్చు, దేవుని దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచు ఉన్నప్పుడట మనం ఏది అడిగినను, అనగా ప్రార్థనలో మనం ఏది అడిగినను ప్రభు అది మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడట. మనం ఏమి అడిగినను ఆయన వలన, ఆయన నామంలో మనం ఏది అడిగినను ప్రభు దాన్ని మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడు దేవుని దృష్టికి మనము ఇష్టమైనవి చేయించు ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము గైకొనొచ్చు ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకొనొచ్చు, దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకొనొచ్చు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనొచ్చు, వాటిని గైకొనొచ్చు, వాటికి లోబడుతూ దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదట, దేవుని దృష్టికి ఇష్టమైనవి మనము చేసినప్పుడట మన ప్రార్థనలో ఏది అడుగుతామో దాని ఫలమును తప్పకుండా మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనమట మొదట ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలట. అప్పుడు ప్రార్థనలో మనం ఏది అడుగుతామో తప్పకుండా ప్రభువు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. మన హృదయ వాంఛలను నెరవేర్చేటువంటి దేవుడిని బైబిల్ గ్రంథంలో మనము దేవుని గురించి మనం చదువుతున్నాం. మనకి ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని మనము చూస్తున్నాం. కానీ అలాగున అడిగేటువంటి మునుపు మనమంట దేవునికి ఇష్టమైనవి మనము చేయాలట. ఆయన దృష్టికి న్యాయమైనవి, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు, మనం ఆయనకు లోబడినప్పుడు, మనం ఆయన చిత్త ప్రకారముగా నడుచుకునేటప్పుడు ఆయన మన హృదయ వాంఛలను కూడా తీర్చేటువంటి దేవుడై ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, పిల్లలు వారు మనకు నచ్చినట్లుగా నడుచుకునేటప్పుడు, మనకు నచ్చినట్లు నీవు ఈ పని చేస్తే పలానిది నీకు కొనిస్తాను అని అంటూ ఉంటారు. మనకు నచ్చినటువంటి మనము చెప్పిన పనిని చేసినప్పుడు నీకు కావాల్సింది నీకు అనుగ్రహిస్తాను అని మనం చెప్తూ ఉంటాం. అలాగునని దేవుడు కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము మొదట దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని మార్గంలో నడుచుకునేటప్పుడు, దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం నడుచుకునేటప్పుడట ఆయన మనకి ఏది కావాలో ప్రభు కూడా మనకు అనుగ్రహిస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో దేవుని ఆజ్ఞలను మనం గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేసే వాటిలముగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలో సఫలతను మనం చూడగలుగుతాం. మనం ఏది అడుగుతామో ప్రభు దగ్గర మనము దాన్ని సంపాదించుకోగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొనక, దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయక, దేవుని దృష్టికి అన్యాయముగా నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి పాపులుగాను, దోషులుగాను, అన్యాయస్తులుగాను వారు కనపడచ్చు. దేవుని మార్గంలో అనేక మంది రోజున దుష్టులుగా అనేక మంది నడిచేటువంటి వారుగా కనబడుతున్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనక తమ మార్గములలో నడుచుకొనొచ్చు, తమకు నచ్చినట్లుగా నడుచుకొనొచ్చు, మనుషులకు ఇష్టమైనవి చేయొచ్చు, మనుషుల ఎదుట పేరును ప్రఖ్యాతిని కొరకు
ఈరోజున అనేక మంది దేవుని దుఃఖపరిచేటువంటి వారులుగా కనబడుతున్నారు. ఇశ్రాయేలీల ప్రజలను గురించి మనం చూస్తాం. వారు కూడా అరణ్యముల వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం అనేక మార్లు వారు నడవక, దేవుని దృష్టికి ఇష్టకరముగా వారు నడుచుకునగా అనేక మార్లు దేవుని వారు దుఃఖపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అనేక మార్లు దేవుని దుఃఖపరుస్తూ దేవుణ్ణే వారు అరణ్యములో శోధించి ఉన్నారు అని మనం లేఖన భాగంలో చూడగలుగుతాం. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని మార్గంలో నడుచుకునకుండా, దేవునికి ఇష్టమైనవి చేయకుండా, అనగా లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో ప్రభు మనకి ఏదైతే చేయాలని ప్రభు చెప్పారో, ఏ మార్గంలో నడుచుకున్నామని ప్రభు చెప్పారో, ఆ క్రీస్తు యేసు బోధ ప్రకారం, అడుగుజాడల ప్రకారం ఈరోజున అనేక మంది నడవలేనటువంటి వాళ్ళగా కనబడుతున్నారు. కానీ మనమైతే ఇక మీదటైనా దేవుని మార్గంలో మనం నడుచుకునేటప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం గైకునేటప్పుడు, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునొచ్చు, ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ప్రభు మనం ఏది అడుగుతామో ఆయన నామమున మనం ఏది ప్రార్థనలో దేవుని దగ్గర మనం వేడుకుంటామో ప్రభు వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడట. దైవనామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చివరి దినాల్లో, ఈ ఉదయకాలం మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునొచ్చు, ఆయనకి ఇష్టలుగా జీవించే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ కృప చేత మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీ యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, నీ ఆజ్ఞలను మేము గైకొనేటప్పుడు, నీ దృష్టికి ఇష్టమైనవి మేము చేసినప్పుడు, మా ఆత్మీయ జీవితాల్లో మేము ఏది అడుగుతామో, నీ నామమున మేము ఏది ప్రార్థన చేస్తామో వాటిని మీరు మాకు అనుగ్రహిస్తారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో మా ఆత్మీయ జీవితాల్లో నీ ఆజ్ఞలను అనుసరించవచ్చు, నీ మార్గములలో నడుచచ్చు, నీ మాటలను గైకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకునేటువంటి మనస్సును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మా ఆత్మీయ జీవితాలను సరిచేయండి. మా ఆలోచన ప్రకారం మాకు ఇష్టమైనది చేయవాళ్ళముగా మేము ఉండగా, నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారముగా, నీ దృష్టికి న్యాయమైనవి, నీ దృష్టికి ఇష్టమైనవి చేసేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపండి. ఏ స్థలములకు వెళ్తున్నామో నీ కృప, నీ కనికరం ఆ స్థలములు ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. నీ కృప, నీ దయతో మమ్మల్ని నింపి అపవాది మీద, లోకం, పాపం మీద మాకు జయం అనుగ్రహించి, నీ చిత్త ప్రకారముగా నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చి, నీ మార్గములలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.